మనుషుల గ్యాంగ్ వారి గురించి మీరు వినే ఉంటారు, చూసి ఉంటారు. కానీ కోతుల గ్యాంగ్ వారి గురించి ఎప్పుడైనా వినటంగానీ, చూడటంగానీ చేశారా? అయితే ఇప్పుడు చూసేయండి. కొన్ని కోతులు రెండు గ్రూపులుగా ఏర్పడి చిన్నపాటి యుద్ధమే చేశాయి. ఓ పాత సినిమా థియేటర్ ప్రాంతంలో ఎప్పుడూ ఓ కోతి గుంపు సంచరిస్తుంది. అటువంటి ప్లేస్కి మరో కోతుల గుంపు వచ్చింది. అంతే, అక్కడ ఎప్పటినుంచో ఉంటున్న కోతుల గుంపు కొత్తగా వచ్చిన కోతుల గుంపును అడ్డగించే ప్రయత్నం చేశాయి. ఆగండి, మా ప్రాంతానికే వస్తారా? మీకెంత ధైర్యం? అంటూ కొత్తగా వచ్చిన కోతుల గుంపుపై గ్రామంలో ఉంటున్న వానర సైన్యంపై యుద్ధం ప్రకటించింది. కొత్తగా ఆ ప్రాంతానికి వచ్చిన వానర సైన్యం కూడా తగ్గేదేలే, దమ్ముంటే రండ్రా, మీ ప్రతాపమో మా ప్రతాపమో చూసుకుందాం అంటూ ఒకదానిపై ఒకటిగా రెండు గ్రూపుల కోతులు దాడులు చేసుకున్నాయి. ఈ సన్నివేశం చూసిన స్థానికులు భయంతో హడలిపోయారు. ఇళ్లకు తలుపులు వేసుకొని కిటికీలో నుంచి వాటి యుద్ధాన్ని చూశారు. కోతుల గొడవను కొందరు ధైర్యం చేసి తమ సెల్ఫోన్లలో వీడియో చిత్రీకరించారు. ఈ విచిత్ర ఘటన కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం వెన్కేపల్లిలో జరగ్గా, వెన్కేపల్లిలో ఉన్న పాత సినిమా థియేటర్ ఈ వానర సైన్యాలకు యుద్ధ వేదికగా మారింది. ఈ రెండు వానర సమూహాల మధ్య సుమారు 2 గంటలపాటు పెద్ద యుద్ధమే జరిగింది. వందలాదిగా ఉన్న కోతులు బీభత్సం సృష్టించాయి. గంటలపాటు ఏం జరుగుతుందో తెలియని స్థితిలో స్థానికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. కోతుల కోపాన్ని చూసి జనమే భయపడి అటువైపు వెళ్లని పరిస్థితి వచ్చింది. వేసవి రావటంతో వానరాలు జనావాసాల్లోకి వచ్చేస్తున్నాయి. ఆకలితో ఆహారం కోసం గ్రామీణ ప్రాంతాల్లోకి వచ్చి తిష్టవేస్తున్నాయి. ఏది దొరికితే అది తినేస్తున్నాయి. అంతటితో ఆగితే బాగుండేది కానీ రౌడీల్లా మారిపోతున్నాయి. ఇళ్లల్లోకి దూరి మరీ ఏది దొరికితే అది ఎత్తుకెళ్తున్నాయి. 1-2 కోతులైతే భయపడాల్సిన పనిలేదు. కాని వందలాది కోతులు మందలు మందలుగా వచ్చి జనావాసాలపై ఎగబడుతుండటమే ఆందోళన కలిగిస్తోంది. కోతులు ఇలా చేయడం ఇదే మొదటిసారి కాదు. గతంలో థాయిలాండ్లో ఇలానే వానర సైన్యాల మధ్య పెద్ద యుద్ధం జరిగింది. థాయిలాండ్ రోడ్లపైకి వందల సంఖ్యలో కోతులు వచ్చేసి గ్యాంగ్ వార్ మొదలెట్టేశాయి. వచ్చిపోయే వాహనాలను పట్టించుకోకుండా రోడ్డంతా మాదే అన్నట్టు తెగ కొట్టేసుకున్నాయి. ఈ ఘటన చూసిన వాహనదారులు భయపడి అక్కడే ఆగిపోవటంతో కిలోమీటర్ల కొద్దీ ట్రాఫిక్ జామైంది. ఆ ట్రాఫిక్ను క్లియర్ చేయటానికి పోలీసులకు గంటలకు పైగా సమయం పట్టింది. విచిత్రమేమిటంటే కోతులు కూడా మనుషుల మాదిరి హద్దులు పెట్టుకొని కొట్టుకోవటం, అరుచుకోవటం, కరుచుకోవటం చేయటంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. 2 గంటలపాటు 2 వానర గ్రూపుల మధ్య నడి రోడ్డుపై జరిగిన భీకర పోరు చూసి ప్రజలు వామ్మో అంటూ విస్తుపోయే పరిస్థితి కనిపించిందంటే ఆ దృశ్యం లైవ్లో చూసిన వారికి ఎలా కనిపించి ఉంటుందో, ఎంత భయపడి ఉంటారో ఊహించండి.